తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది ఐఎండీ. వడగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. తీవ్రమైన ఎండ వేడి గాలులతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. జిల్లాలో 45 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. నల్గొండ జిల్లాలో ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఏప్రిల్ మొదటి వారంలోనే 45 డిగ్రీల సెంటీగ్రేడ్కు ఉష్ణోగ్రత చేరడంతో నల్గొండ జిల్లా ప్రజలు విలువిలాడుతున్న పరిస్థితి ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, క్రమక్రమంగా పెరుగుతుండటంతో జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. 3 రోజుల క్రితం 41 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా నిన్న 43కు, ఈరోజు 45 డిగ్రీలకు చేరింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అవస్థలు పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఉదయం 7 గంటల వరకే ఉష్ణోగ్రతకు సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తుండడం, గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండడం, 11 గంటల వరకే బయటికి రాలేని పరిస్థితి ఉండడంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ఇదే ఉష్ణోగ్రత సాయంత్రం 6-7 గంటల వరకు ఉండడంతో పాటు వేడి గాలులు, రాత్రి సమయంలో కూడా వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చంటి పిల్లలు కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు, బయటికి రావాలంటేనే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. 11 గంటల తర్వాత రోడ్లన్నీ కూడా నిర్మానుష్యం అవుతున్నాయి. ఎవరైనా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రాలేని పరిస్థితి కనపడతా ఉంది. సాయంత్రం 3-4 గంటల వరకు కూడా జనసంచారం అయితే విధుల్లో చాలా తక్కువగా కనపడతా ఉంది. ప్రధాన సెంటర్లలో కూడా చాలా తక్కువగానే కనపడతా ఉంది. దీంతోపాటు ఇక ఎవరైతే అత్యవసరమైన పరిస్థితి ఉండి బయటికి వస్తారో వారందరూ కూడా ఖచ్చితంగా ఒక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. గొడుగు వెంట తెచ్చుకోవడం కావచ్చు, ముఖాన్ని కవర్ చేసుకోవడం కావచ్చు, బయటకు వచ్చినప్పుడు వెంట చల్లటి నీరు తెచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక ప్రజలు ఎవరు కూడా 11 దాటితే అత్యవసరమైన పనులు ఉంటేనే బయటికి వస్తున్న నేపథ్యంలో చిరు వ్యాపారులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నారు. వ్యాపారాలు లేక వారు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక ప్రజలందరూ కూడా అవసరం అనుకుంటేనే తప్ప బయటికి రాలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గడిచిన కొద్ది రోజుల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అనే హెచ్చరికలు కావచ్చు, ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతల పరిస్థితి. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.